అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మోన్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో మీకు 2025 ఎలా ఉండబోతుంది, 2025 ఇయర్ ఎలా ఉండబోతుంది అన్నది చెక్ చేద్దాము. ఓకే, సో ఇది వచ్చేసి 2025 ఓవర్ వ్యూ రీడింగ్ అనమాట. అంటే ఇన్ డెప్త్ ఉండదు, జస్ట్ మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి, మీరు ఎలాంటి గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకోబోతున్నారు, బ్లెస్సింగ్స్ ఏం రిసీవ్ చేసుకోబోతున్నారు, ఇదంతా మనము చెక్ చేస్తాము. అండ్ మీకు తెలిసిందే, నేను ఎవ్రీ 2 డేస్కి ఒకసారి ఎనర్జీ చెక్ ఇన్ అయితే చేస్తూ ఉంటాను. సో ఆ ఎనర్జీ చెక్-ఇన్లో మనం కొంచెము ఇన్డెప్త్ వెళ్తాం అనమాట, రీడింగ్లో ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి. ఓకే, సో సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. సో నేనైతే ఈ రీడింగ్ని చాలా పాజిటివిటీతో స్టార్ట్ చేస్తున్నాను. మీకు అందరికీ 2025 బాగుండాలి అనే ఉద్దేశంతో. సో డెఫినెట్లీ మీరు కూడా ఈ రీడింగ్లో ఏదైతే గుడ్ న్యూస్ వస్తున్నాయో, ఏదైతే బ్లెస్సింగ్స్ వస్తున్నాయో అవన్నీ డెఫినెట్లీ మనస్ఫూర్తిగా బిలీవ్ చేసి క్లెయిమ్ చేసుకోండి. అండ్ 2025లో నా మోటో వచ్చేసి మీ అందరి కోసం కూడాను, నా కోసం కూడాను ఏంటి అని అంటే, లైఫ్లో ఆ హ్యాపీ థింగ్స్ ఏదైతే ఉందో, ఏదైతే కావాలని కోరుకుంటున్నామో అది మేనిఫెస్ట్ చేయాలి అని చెప్పిందే. సో కాబట్టి నెగిటివ్ థింగ్స్ అన్నిటిని రిలీజ్ చేసేసి బ్యూటిఫుల్ లైఫ్, ఇంకా పాజిటివ్ లైఫ్, పీస్ఫుల్ లైఫ్ కావాలి అని చెప్పేసి డెఫినెట్లీ ఈ ఇయర్లో మనం అంతా కలిసి మేనిఫెస్ట్ చేద్దాము. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మరి మీకు 2025 ఎలా ఉండబోతుందో చూద్దాము. అండ్ యాజ్ యూజువల్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీరు ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి 2025 ఇయర్ మీకు ఎలా ఉండబోతుంది, మీరు ఏం గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకోబోతున్నారు, ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు, ఎలాంటి చేంజెస్ మీ లైఫ్లో రాబోతుంది. యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ is going to happen for my collective in 2025. What blessings they are going to hear, what good news they are going to receive, what are the major changes that's going to happen with my collective. Thank you so much universe. Okay, so చూద్దాం మరి. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ఫస్ట్ మెసేజ్ వచ్చేసి కింగ్ ఆఫ్ వాన్స్. వావ్, వెరీ ప్యాషనేట్ బిగినింగ్ అన్నట్టుగానే స్టార్ట్ అయిపోయింది మనకు రీడింగ్ అయితే. చూద్దాము. కింగ్ ఆఫ్ వాన్స్తో ఫైరీ ఎనర్జీ అండ్ యాక్షన్ ఓరియంటెడ్ అనమాట. ఓకే, 4 of cups, page of cups, 5 of wands, death. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మనకు క్వీన్ ఆఫ్ స్పోర్ట్స్ ఉంది. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఇక్కడ ఏంటి అని అంటే 2025 ఎలా ఉండబోతుందనంటే ఫైర్తో స్టార్ట్ అవ్వబోతుంది. యాక్చువల్లీ ఐ థింక్ మనం చైనీస్ ఇయర్లో కూడా డ్రాగన్ ఇయర్లో ఉన్నాము అని అనుకుంటాను. నేను ఒకసారి చెక్ చేసి కన్ఫర్మ్ చేస్తాను. ఎందుకనంటే ఇయర్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ మనలో ఉన్న మ్యాస్కులైన్ ఎనర్జీకి సంబంధించి అనమాట. ఓకే, సో ఏంటి అని అంటే యాక్షన్ ఓరియంటెడ్. ఈ ఇయర్లో మనము మోస్ట్లీ యాక్చువల్గానే ఏంటి అని అంటే అన్నెసరీ బాధపడుతూ ఉండకుండా ఏదో లైక్ ఎవరైనా వచ్చి మన కోసం హెల్ప్ చేస్తారు అలా కాకుండా ఇండిపెండెంట్గా స్ట్రాంగ్గా ఉండి మన లైఫ్ని మనము చాలా పాజిటివ్గా తీర్చుకోవడం అనమాట. సో అది కంపల్సరీ మనము ఓవరాల్ వరల్డ్ వైడ్లో ఈ కలెక్టివ్గా చూడొచ్చు అనమాట మనము ఈ చేంజెస్ అంతా. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఏంటి అని అంటే మీకు 2025లో ఏం జరగబోతుందంటే కింగ్ ఆఫ్ వాన్స్తో చాలా ఫైరీ ఎనర్జీతో మీ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది, ప్యాషనేటెడ్గా స్టార్ట్ అవుతుంది అన్నట్లు అనమాట. అంటే ఇక్కడ యాక్షన్ ఓరియంటెడ్ చూపిస్తున్నారు. వర్క్ వైజ్గా చాలా ఫోకస్ ఉంది. డెఫినెట్లీ స్టెప్ తీసుకుంటున్నారు. ఏదైనా స్టార్ట్ చేయాలి అని అంటే మీకు ఆ పని గురించి ఏదైనా తెలిస్తే ఇమీడియట్లీ దానికి సంబంధించి స్టార్ట్ చేసేయడం అనేది చూపిస్తుంది అనమాట.
అండ్ అదొకటే కాదు, మీరు చాలా ప్యాషనెటెడ్గా ఉన్నారు, చాలా చాలా కాంపిటీషన్ అనేది చూపిస్తుంది. ఎలా అంటే ఇక్కడ ఒక గేమ్ టైప్ అనమాట, ఒక ఫన్ టైప్లో మీరు వెళ్తున్నారు అన్నది చూపిస్తుంది అనమాట. ఎవరైనా కెరియర్లో లైక్ మీరు బిజినెస్ హ్యాండిల్ చేస్తున్నారు, లేకపోతే ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తున్నారు అంటే మీ ఎనర్జీ ఎలా ఉండబోతుందంటే ఇయర్లో నేను ముందుకు రావాలి, నేను కూడా బాగా ఇంప్రూవ్ అవ్వాలి, అందరు నన్ను రికగ్నైజ్ చేయాలి, నేను ఆ సక్సెస్ రీచ్ అవ్వాలి. సో ఈ మంత్ నాకు శాలరీ ఒక 25 to 30K ఉందని మీకు అనిపించింది అనుకోండి, మీ ఎనర్జీ ఎలా ఉంటుందంటే నాకు ఇంతే సరిపోదు, నేను ఎక్కువ మేనిఫెస్ట్ చేయాలి. అంటే ఆ ఫైర్ ఎనర్జీ అనమాట. అంటే రీచ్ అవ్వాలి గోల్స్ని, ముందుకు వెళ్తూ ఉండాలి, నాకు నచ్చినట్లు ఉండాలి లైఫ్లో అని చెప్పేసి ఇండిపెండెంట్గా వెళ్ళే ఎనర్జీస్ చాలా చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది మీకు 2025లో. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి అని అంటే 4 of Cups ఎనర్జీతో 2025 అయితే మీకు బోరింగ్ అయితే ఉండే ఛాన్సెస్ అయితే డెఫినెట్లీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బోరింగ్ ఎనర్జీని మీరు ఎంటర్టైన్ చెయ్యరు. అంటే ఏదైనా మీకు ఎంప్టీనెస్ అనిపించింది, అది పీపుల్ అవ్వనివ్వండి, లేకపోతే అఫ్కోర్స్ రిలేషన్స్, లేకపోతే మీ ఉన్న సిచ్యువేషన్స్, మీ సెల్ఫ్ ఓన్గా ఏదైనా ఎంటీగా బోరింగ్గా అంటే ఏది అంటే కొన్నిసార్లు మనం చూడండి మోటివేషన్ ఎలా అంటే హఠాత్తుగా మనకి ఏమనిపిస్తుందంటే ఎందుకు నేను దీని గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పేసి వెంటనే మనము ఎనర్జెటిక్గా ఉండడానికి బయటికి వెళ్ళడమో లేకపోతే ఏదైనా మూవీ చూడడమో లైక్ హఠాత్తుగా చేస్తాం రైట్, సడన్లో ఒక ఎనర్జీతో ఏదైనా పని చేయడానికి ట్రై చేస్తాం. సో అలాంటి ఎనర్జీ అనమాట ఇది. అంటే మీరు ఏంటి అంటే రియలైజ్ అవుతున్నారు, అన్నెసరిగా బోర్డమ్ ఎనర్జీలో ఉండడము, ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండడము, ఎవరైనా వచ్చి హ్యాపీనెస్ ఇస్తారని కాకుండా మీ అంతకు మీరు అప్రోచ్ అవ్వడం అనమాట. కొత్తగా ఫ్రెండ్షిప్ చేసుకోవడము, లేకపోతే ఎమోషనల్లీ సెల్ఫ్ లవ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది రైట్. అఫ్కోర్స్ ఇక్కడ మనకి డెత్ చూపిస్తుంటే స్ట్రాంగ్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఉంది, కానీ ఈసారి ట్రాన్స్ఫర్మేషన్ డిఫరెంట్ స్టెప్ ఉంటుంది. ఓకే, దాని గురించి చెప్తాను. సో ఇక్కడ మీరు బోర్డమ్ ఎనర్జీలో కాకుండా ఎంటర్టైనింగ్ అనమాట. ఏది మీకు హ్యాపీనెస్ ఇస్తుంది, ఏంటి అది క్రియేటివ్ థింగ్, ఏది మీరు ఇంప్రూవ్ చేసుకుంటే మీకు బాగా అనిపిస్తుంది అని చెప్పేసి వెళ్తూనే ఉన్నారు. ఎవరు అయితే మీకు ఎంటీనెస్ని కాజ్ చేస్తారో, ఎవరైతే మీ లైఫ్లో అన్నెసరీ డిస్టర్బెన్స్ లాంటిది, ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ లేదని అనిపించిందంటే వెంటనే మీరు ఆ సిచ్యువేషన్స్ని, ఆ పీపుల్ని మీరు అలా వదిలిపెట్టేసి, అంటే అలా అని చెప్పేసి కంప్లీట్లీ మీరు వాళ్ళ లైఫ్ నుంచి లైక్ ఎలిమినేట్ చేయడం లాంటిది కాదనమాట. అంటే ఏంటి అంటే మీకు ఫైనల్లీ అర్థమైపోవడం, ఓకే నాకు ఇంకా తెలిసింది ఈ పర్సన్ ఓకే ఉన్నారు లైఫ్లో ఫైన్, వాళ్ళకి కాంటాక్ట్లో ఉందాము, కలిసి ఉందాము, బట్ ఓవర్గా వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏం లేదు అని చెప్పేసి మీరు అదర్ ఎనర్జీస్, మీ సోల్ ట్రూప్ కమ్యూనిటీని కలుసుకోవడం లాంటిది. మీకు ఎవరైతే ఫుల్ఫిల్మెంట్ ఇస్తారో ఆ పీపుల్ని మాత్రమే మీరు మీ లైఫ్లో ఎంటర్టైన్ చేస్తారు అన్నది ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఫైర్తో స్టార్ట్ అయింది రైట్, అఫ్ కోర్స్. కాబట్టి ఫైర్ ఎనర్జీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఓవర్ ఎమోషనల్స్గా ఉండడము, సెన్సిటివ్గా ఉండడము, ఇదంతా నచ్చదు. ఏమనిపిస్తుంది అంటే టైం అంతా వేస్ట్ అవుతుంది, అన్నెసరిగా టైం వేస్ట్ చేసుకుంటూ ఉండకూడదు లైఫ్లో అని చెప్పేసి ముందుకు వెళ్ళే టైప్ ఆఫ్ ఎనర్జీ చూపిస్తుంది అనమాట. సో యాక్షన్ ఓరియంటెడ్ మీకు 2025 ఇయర్ వచ్చేసి ఏది వచ్చినా సరే వెంటనే మీరు ఇది నాకు నచ్చింది, నేను చేయాలనుకుంటున్నాను, ముందుకు వెళ్ళిపోతాను, ఇది బోరింగ్ ఉంది, నాకు వద్దు, నాకు నచ్చలేదు, వదిలిపెట్టేస్తున్నాను, అలాంటి ఎనర్జీ అనమాట. అండ్ ఇంకోటి పేజ్ ఆఫ్ కప్స్తో మీకు 2025 చాలా చాలా డ్రీమీ ఎనర్జీ, కొత్త గోల్స్ రీచ్ అవ్వడము, కొత్త క్రియేటివ్ డ్రీమ్స్ అనేది రావడము, నేను ఈ వర్క్ చేస్తే నేను సక్సెస్ అవుతానని చెప్పేసి అనుకోవడం, అంటే చాలా పాసిబిలిటీస్ అనేది మీరు రిసీవ్ చేసుకుపోతున్నారు అన్నది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఈ డ్రీమ్స్ వచ్చేసి కొంతమందికి ఏంటి అంటే ఇది క్రియేటివ్ డ్రీమ్స్, ఏదో ఇప్పుడు మనం నార్మల్గా ఏదైతే ఉందో అలా కాకుండా కొత్తగా ఆలోచించడం, ఇన్నోవేటివ్గా ఆలోచించి మీరు యాక్షన్ తీసుకోవడం అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ అఫ్ కోర్స్ మనం కాంపిటీషన్ గురించి మాట్లాడిందే ఇక్కడ. అండ్ మీ లైఫ్లో ఏదైనా ఫైట్స్ నడుస్తుంది, అన్నెసరీ ఫైట్స్ నడుస్తుంది, లేకపోతే ఏదైనా స్టక్ దాంట్లో ఉండిపోయి కమ్యూనికేషన్తో ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ జరుగుతుంది అని అంటే మీరు స్లోలీ ఆ సిచ్యువేషన్ నుంచి ఎస్కేప్ అయిపోయి మీకు నచ్చింది, మీ లైఫ్లో మీకు ఏది ప్యాషన్ అనిపిస్తుందో, ఏది హ్యాపీనెస్ ఇస్తుందో దాన్ని రీచ్ అవ్వడం కూడా ఇక్కడ చూపిస్తుంది. అంటే ఎవరైతే ఎనర్జీని డిస్టర్బ్ చేస్తున్నారో, ఎవరైతే మీకు డిస్టర్బెన్స్ని కాజ్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఇంకా పక్కన పెట్టేసేయడం అనమాట. ఓకే, అలా అందరినీ రిలీజ్ చేసేసి మీరు మీ గోల్స్ని రీచ్ అవుతుంది కూడా ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ మనకి ఇక్కడ చాలా స్ట్రాంగ్ 2025 ఇయర్ వచ్చేసి నేను అంటున్నాను రైట్, ఎనర్జీస్ బ్యాలెన్స్డ్గా ఉండడానికి ఇది చాలా స్ట్రాంగ్ ఇయర్. మనము ఇప్పుడు వరకు ఫెమినిన్ ఎనర్జీలో బాధపడుతూ సెన్సిటివ్గా ఉండడము, ఆఫ్ కోర్స్ స్పిరిచువల్గా యూనివర్స్ కనెక్ట్ అయ్యి ఉండడము, అవన్నీ పాజిటివ్గా, కానీ నేను నెగిటివ్ సైడ్లో చెప్పాలంటే సెన్సిటివ్గా ఉండడం ఇదంతా అనమాట. సో ఈ టైంలో
మీరు కావాలంటే మళ్ళీ వచ్చి రీడింగ్ని వచ్చి చూడండి. ట్రాన్స్ఫర్మేషన్, ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుంది అని అంటే రెస్ట్రిక్టెడ్గా మీ లైఫ్లో ఏదైతే ఫీల్ అవుతున్నారో దాని నుంచి బయటికి రావడం. ఈ 2025లో ఫ్రీడమ్ చాలా వరకు మీరు నోటీస్ చేస్తారు మీ ఓన్గా. ఎలా అని అంటే ఎవరైనా వచ్చినా కూడా మీ లైఫ్లో కొత్తగా ఎవరైనా వస్తున్నాయి, అది కూడా ఉంది నెక్స్ట్, అది వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. నెక్స్ట్ మెసేజ్ అది వచ్చినా కూడా మీకు ఏంటి అని అంటే వీళ్ళు నా ఎనర్జీని డిస్టర్బ్ చేయకూడదు, ఎందుకంటే మీకు అంత ఫ్రీడమ్ రాబోతుంది, మీరు అంత హ్యాపీగా కనెక్ట్ అవ్వబోతున్నారు మీ ఓన్గా అండ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ట్రావెల్ అని చెప్పేసి లేకపోతే ఇంకా ఫిజికల్గా కేర్ తీసుకోవడం, మెంటల్గా కేర్ తీసుకోవడము, ఈవెన్ అది ఫ్యామిలీ అయినా సరే ఎలా అంటే మీరు చాలా స్ట్రాంగ్ అవుతున్నారు అనమాట. సో అదర్ ఎనర్జీస్ ఇలా వస్తూ ఉంటే మీరు కొంచెము ఎలా అంటే ఇంకా ఈ ఎనర్జీస్ని మనకి డిసెంబర్ రీడింగ్లో వచ్చింది రైట్, ఈ ఎనర్జీస్ని ఇంకా ఇన్వైట్ చేయకూడదు అన్న ఉద్దేశంలో అనమాట. సో ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా నోటిసబుల్ ట్రాన్స్ఫర్మేషన్ మీరు చూస్తారు. ఇప్పుడు వరకు జరిగిన ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి మనకు 2024లో అంటే ఇన్వర్డ్స్, అంటే సైలెంట్గా మనకు ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పొచ్చు. తెలుసుకోవడము, యూనివర్స్కి కనెక్ట్ అయి ఉండడము, లైఫ్ గురించి ఇవంతా అంటే ఏమి యాక్షన్ లేకుండా సైలెంట్గా ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. ఓకే, ఇన్ డెప్త్ స్పిరిచువల్ గురించి తెలుసుకోవడము. కానీ ఈసారి ట్రాన్స్ఫర్మేషన్ 2025లో యాక్షన్ ఓరియంటెడ్ ట్రాన్స్ఫర్మేషన్. మీరు దీన్ని చేంజెస్ ఇదంతా మీరు బయటికి నోటీస్ చేస్తారు. 3Dలో మీరు 5D 2024, 3D 2025 మీరు అది 3D అంటే మనం ఇప్పుడు ఉన్న ఫిజికల్ ప్లానెట్ రైట్, ఐ మీన్ ఫిజికల్ వరల్డ్ మనం చూడగలుగుతాం, టచ్, టేస్ట్, చూడడము ఇదంతా రైట్. సో అది ఫిజికల్ వరల్డ్ అనమాట. సో దీంట్లో ఈసారి ట్రాన్స్ఫర్మేషన్ మీరు నోటీస్ చేస్తారు. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వడానికి ఏంటి అని అంటే మీకు ట్రావెల్ అంటే ఇష్టం ఉంది, ఎవరైనా మీరు ట్రావెల్ చేయలేరు, మీరు ఆ ప్లేస్కి వెళ్ళలేరు, దానికి అమౌంట్ ఎక్కువ కాజ్ అవుతుంది, ఎక్కువ ఉంటుంది, ఇలాంటివన్నీ చెప్తే మీరు సైలెంట్ అయిపోయి ఓకే అని చెప్పేసి గూగుల్ ఓపెన్ చేసేసి చూసేసుకోవడం అది నార్మల్గా. కానీ ఈసారి ఏంటంటే యాక్షన్ ఓరియంటెడ్, నేను వెళ్ళాలనుకుంటున్నాను, నాకు నచ్చుతుంది, మీరు ఈ ప్లేస్ నుంచి ఎలా అంటే అక్కడికి వెళ్ళడం డెఫినెట్లీ మీరు నోటీస్ చేస్తారనమాట. అండ్ ఎలా జరిగింది అని చెప్పి మీకు అర్థం కూడా అవ్వదు. ఓకే, బట్ ఏదైతే జరగాలనుకుంటుందో అది కంపల్సరీగా ఏదైతే చేయాలనుకుంటున్నారో కంపల్సరీగా చేస్తారనమాట. సో అలాంటి ట్రాన్స్ఫర్మేషన్ మీరు ఈ 2025లో నోటీస్ చేయొచ్చు. అంటే 3Dలో ఫిజికల్గా నోటీస్ చేసే ట్రాన్స్ఫర్మేషన్ అనమాట, జస్ట్ ఓన్లీ 5Dలోగానే కాదు అని చెప్పేసి మీనింగ్. ఓకే, సో డెఫినెట్లీ మీరు అందరూ ఎనీవే మనం రీడింగ్స్లో చూస్తుంటాం రైట్, కంపల్సరీ మీరు నాకు కమెంట్స్లో తెలియజేయండి. ఓకే, ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి అదంతా అని చెప్పేసి. సో చూద్దాము. ఇంకా మనం ఆరకల్స్ నుంచి తీసుకుంటాను నేను. ఇంకోటి ఏంటి అని అంటే పేజ్ ఆఫ్ కప్స్ మన కింగ్ ఆఫ్ వాండ్స్తో కొంతమందికి న్యూ లవ్ అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ కూడా చూపిస్తుంది 2025లో. కొంతమందికి ఇక్కడ ఏంటి అంటే చాలా స్ట్రాంగ్ యంగర్ ఎనర్జీస్ ఎవరో మీ లైఫ్లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కొంతమందికి మీరు ఆ పర్సన్ ఏజ్లో కూడా తక్కువ ఉండొచ్చు మీకంటే, ఆ పర్సన్ మీ లైఫ్లో కొత్తగా రావడము అది కూడా ఉంది. కొంతమందికి ఇది రొమాంటిక్లీనే కనెక్షన్కి సంబంధించి, రిలేషన్షిప్కి సంబంధించి కూడా ఎవరైనా పర్సన్ ఎంటర్ అయ్యేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకే, సో చూద్దాం మరి ఇంకా ఎలాంటి థింగ్స్ మీకు జరగబోతున్నాయి 2025లో, ఎలాంటి చేంజెస్ చూడబోతున్నారు. డెఫినెట్లీ చేంజ్ అయితే నేను చెప్తున్నాను రైట్, నోటిసబుల్ చేంజ్ ఉంటుంది ఈసారి ఈ ఇయర్లో. జస్ట్ ఇన్వర్డ్స్ కాదు, అవుట్వర్డ్స్, ఎక్స్టర్నల్లో మీరు చూస్తారు, వరల్డ్ వైడ్గా చూస్తాం మనం యాక్చువల్గా. ఈ చేంజెస్ చాలా పవర్ఫుల్ చేంజెస్. సో కాబట్టి మీరు డెఫినెట్లీ ఎలాంటి నెగిటివిటీ లేకుండా కంపల్సరీ అఫర్మ్ చేయండి, నేను ఈ చేంజెస్ చూస్తాను, నేను కూడా ఇందులో ఈ ట్రాన్స్ఫర్మేషన్లో ఒక పార్ట్ అని చెప్పేసి అనుకొని మేనిఫెస్ట్ చేయండి. ఓకే, మీరు ఈ ఎనర్జీ మనము చెప్తున్నాను రైట్, ఇది ఫైరీ ఎనర్జీ మనం 2025లో వెళ్ళేది. సో నేను ఎప్పుడు మనకు ఇప్పుడు మనం ఫైర్ సైన్లోనే ఉన్నాం రైట్, సాజిటేరియస్. సో ఎప్పుడు ఫైర్ సైన్లో ఉన్నా నేను అంటూ ఉంటాను, ఫైర్ సైన్ని వేస్ట్ చేసుకోకూడదు మనము, యాక్షన్ ఓరియంటెడ్ సైన్స్ అనమాట. కంపల్సరీ ఏదైనా చేయాలనుకుంటే వెంటనే ప్యాషన్తో జరిగిపోతుంది కూడా, మూమెంట్ ఆగేది లేదనమాట, అలాంటిది అనమాట. సో మనము ఈసారి ఇయరే అలాంటిది ఎంటర్ అవుతున్నాం అంటే ఇంకా మనము ఆ ఇయర్లో ఓవరాల్గా చాలా అంటే చాలా సెక్యూరిటీ అవనివ్వండి, స్టెబిలిటీ అవనివ్వండి, ఏది మీరు మీ లైఫ్లో మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఇయర్లో ట్రై చేయొచ్చు అనమాట. ఓకే, సో చూద్దాం మరి
ఇది చాలా స్ట్రాంగ్గా డెఫినెట్లీ ఎవరికి ఇంకా ఎక్కువ అని అంటే జరిగేది ఎవరైతే ఈ ఇయర్ స్పెషల్లీ 2024లో చాలా చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ నడిచింది, చాలా వరకు హీలింగ్ అయింది, బ్రేకప్ ఎనర్జీస్ అని చెప్పేసి అన్ని ట్రాన్స్ఫర్మేషన్స్, టవర్ మూమెంట్స్, అఫ్కోర్స్ మనం చూసింది రీడింగ్స్ చాలా టవర్ మూమెంట్స్ జరగడము ఇదంతా జరిగిందో స్పెషల్లీ వాళ్ళ కోసం ఒక న్యూ షిఫ్ట్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, పేషెన్స్. ఓకే, separation, soul contracts. ఓకే, చాలా స్ట్రాంగ్ మెసేజ్ వస్తున్నాయి ఆర్కల్స్ నుంచి 2025లో. అబాండన్మెంట్. ఓకే ఓకే, సో ఓకే, వన్ మోర్ యూనివర్స్. కిడ్స్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి హిడెన్. సో ట్రాన్స్ఫర్మేషన్ అయితే చాలా హై నడుస్తుంది, బట్ మీకు తెలిసిందే నేను ఆనెస్ట్ రీడింగ్ ఎనీవే మనము ఎనర్జీ చెకింగ్లో చూస్తాము ఏంటి అని చెప్పేసి ఇది కొంచెం డీప్గా. సో ఇక్కడ ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ కిడ్స్ గురించి ఏదైనా ఆలోచిస్తున్నారు 2025 అంటే మీకు కిడ్స్కి సంబంధించి మీరు గుడ్ న్యూస్ వింటారు అన్నట్లు మీకు ఇక్కడ మెసేజ్ అయితే ఉంది. అయితే కనెక్షన్స్లో ఉన్న వాళ్ళకి సోల్మేట్ కనెక్షన్స్, హయ్యర్ లెవెల్ ఆఫ్ సోల్మేట్ కనెక్షన్స్ ఉన్న వాళ్ళకి ఈ ఇయర్లో సపరేషన్ జరిగే ఛాన్సెస్ ఉంది. అంటే కొత్తగా ఇప్పుడే మీరు సైకిల్లో ఎంటర్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటారు రైట్, ఇప్పుడిప్పుడే కనెక్షన్ స్టార్ట్ అయింది, అలాంటి వాళ్ళకి సపరేషన్. ఎందుకంటే హయ్యర్ లెవెల్ ఆఫ్ సోల్మేట్స్ కనెక్షన్స్లో డెఫినెట్లీ సపరేషన్ అయితే ఉండాల్సిందే. సపరేషన్ లేకపోతే మాత్రం ఆ కనెక్షన్ యొక్క వాల్యూ ఇన్ డెప్త్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగదు. ఎందుకంటే మనం ఎంటర్ అవుతున్న ఇక్కడ నుంచి మనము నెక్స్ట్ న్యూ ఏజ్కి మనం ఎంటర్ అవుతున్నాం, అక్వేరియస్ న్యూ ఏజ్. సో ఇప్పుడు ఏదైతే ఓల్డ్ ప్యాటర్న్స్ మనకు రిలేషన్షిప్స్లో చూస్తూ ఉన్నామో ఇప్పుడు వరకు అలాంటివి జరిగేదే లేదు. ఎందుకంటే చాలా చాలా వరకు పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ నడుస్తుంది అనమాట, స్పెషల్లీ రిలేషన్షిప్స్కి సంబంధించి. సో కాబట్టి మనము మంచి పీరియడ్లోకి ఎంటర్ అవుతున్నాం. అలా ఎంటర్ అవ్వాలి అని అంటే ఇప్పుడు ఓల్డ్ ఏదైతే ఉందో అది ఎండ్ అవ్వాలి. వితౌట్ అది ఎండ్ అవ్వకముందే మనం కొత్త ట్రాన్స్ఫర్మేషన్లోకి అయితే ఎంటర్ అయ్యేది కష్టము. సో కాబట్టి ఇక్కడ సోల్మేట్ సైకిల్లో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇలాంటి కనెక్షన్స్లో ఇప్పుడిప్పుడే ఎంటర్ అవుతూ ఉన్నారు అదంతా అని అంటే సపరేషన్స్ వాళ్ళకి జరిగే ఛాన్సెస్ డెఫినెట్లీ ఉంది 2025లో. సో 25 అందుకనే మీకు ఇది ఫిజికల్ సపరేషన్ అయి ఉండొచ్చు, డిస్టెన్స్లో మీరు ఉండే ఛాన్సెస్ ఉంది. ఒకరొకరు మీ పీపుల్ అంటే మీ పర్సన్ నుంచి మీరు అలా డిస్టెన్స్ ఉండే ఛాన్సెస్. కొంతమందికి ఇది చాలా ఎమోషనల్ సపరేషన్ అనేది కూడా చూపిస్తుంది. ఓకే, అంటే ఎలా అంటే ఇప్పుడు వరకు మీలో ఎవరైనా బాగా మాట్లాడుతున్నారు, కమ్యూనికేషన్ అంతా నడుస్తుంది అని అంటే కొంతమందికి న్యూలీ ఎంటర్ అవుతున్న వాళ్ళకి ఇది స్పెషల్లీ. ఓకే, ఏమవుతుంది అని అంటే సైలెంట్గా ఉండడము, మెంటల్లీ ఇంకా ఎమోషనల్ డిస్టెన్స్ అనేది ఉండే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. ఓకే, సో అలా అని చెప్పేసి ఇది ఎంటర్ సపరేషన్ కూడా ఉండదు. ఎందుకనంటే యూనివర్స్ మనల్ని మళ్ళీ కలిపే, అందుకని మనం చూస్తుంటాం ఫీలింగ్స్ ఏం జరుగుతుంది, మూవ్ ఆన్ అయ్యారా ఇదంతా అని. సో రియల్ సోల్మేట్స్కి, రియల్ హయ్యర్ సోల్మేట్స్కి ఏమవుతుందంటే డెఫినెట్లీ మళ్ళీ యూనివర్స్ని టుగెదర్ తీసుకొని వస్తుంది. అంటే టైం టు టైం వాళ్ళు వచ్చి మాట్లాడుకోవడము, మళ్ళీ సపరేట్ అవ్వడం ఇది నడుస్తూ ఉంటుంది. ఓకే, ఇది అంటిల్ మీరు ఈ సోల్ కాంట్రాక్ట్స్ ఫినిష్ చేసేంత వరకు ఇది నడుస్తుంది అనమాట. సో కాబట్టి కొంతమందికి ఈ టైంలో అది స్పెషల్గా ఫ్రెష్గా స్టార్ట్ అవుతున్న వాళ్ళకి సపరేషన్ ఉండే ఛాన్సెస్ అయితే ఇక్కడ డెఫినెట్లీ చూపిస్తుంది. ఈవెన్ మీలో ఎవరైనా కొంత టైం నుంచి కనెక్షన్స్లో ఈ హయ్యర్ లెవెల్ ఆఫ్ సోల్మేట్స్ దీంతో ఉన్నారు అని మీకు తెలుసు అని అంటే కన్ఫర్మ్గా అలాంటి వాళ్ళకు సోల్ కాంట్రాక్ట్స్ మీరు ఫినిష్ చేసేంత వరకు మీ సైడ్ ఈ సోల్ కాంట్రాక్ట్స్ ఫినిష్ చేసేంత వరకు ఈ సపరేషన్ అనేది నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ నేను సోల్ కాంట్రాక్ట్స్కి సంబంధించి ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. రీసెంట్లీ నేను చెప్పాను రైట్, యాడ్ ఆన్ చేశాను అని చెప్పేసి, కానీ అది చాలా టైం తీసుకుంటుంది. సోల్ కాంట్రాక్ట్ ఏంటి అని తెలుసుకోవచ్చు అందులో. ఓకే, బట్ కొంతమంది వినడానికి కూడా రెడీగా లేరు యాక్చువల్లీ. సో ఇంకా ఎనర్జీ లెవెల్స్ మ్యాచ్ అవ్వట్లేదు. సో అందుకని అది కూడా ప్రస్తుతానికి కొంచెం పాజ్లో పెట్టాను. సో సోల్ కాంట్రాక్ట్స్ ఎప్పుడైతే ఫినిష్ చేస్తామో అప్పుడు ఈ సపరేషన్స్ నుంచి బయటికి వచ్చేసి యూనియన్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, అందుకని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ నుంచి కూడా మీకు మెసేజ్ ఏంటంటే పేషెన్స్ మీకు కంపల్సరీ ఉండాలి అన్నట్లు చూపిస్తుంది. సోల్ కాంట్రాక్ట్స్ ఏంటి అని అంటే మనము కిడ్స్తో అయి ఉండొచ్చు, కొంతమందికి పార్ట్నర్స్తో అయి ఉండొచ్చు, లేకపోతే కొన్నిసార్లు ఒక ప్లేస్తో కూడా సోల్ కాంట్రాక్ట్ ఉంటుంది. ఓకే, ఎందుకు అని అంటే మీరు ఆ ప్లేస్కి వెళ్ళాలి, అక్కడ వెళ్ళి కొంతమందిని కలవాలి,
మీ సోల్ ఆల్రెడీ కాంట్రాక్ట్ చేసుకుని వచ్చింది. సో చూడండి, నేను ఇక్కడ ఉన్నాను, నేను పుట్టింది ఈ ప్లేస్లో, కానీ ఈ ప్లేస్ నుంచి ఒక ఏజ్ వచ్చిన తర్వాత, నాకు 25 అలా వచ్చిన తర్వాత నేను ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి షిఫ్ట్ అవుతాను. అక్కడ కొంతమందిని కలిసి, ఈవెన్ మీరు ఆ పర్సన్కి ఆ ప్లేస్కి వెళ్ళి ₹1 ఇవ్వాలి అని అనుకున్నా సరే, అది కూడా సోల్ కాంట్రాక్టే. గుర్తుపెట్టుకోండి, మీరు ఈ ప్లేస్ నుంచి వెళ్ళి అక్కడికి ఆ పర్సన్కి ₹1 ఇస్తేనే మీది సోల్ కాంట్రాక్ట్ ఫినిష్ అయినట్లు అనమాట. సో మీకు ఈ 2025 ఇయర్లో ఏదైనా ప్లేస్ నుంచో లేకపోతే ఏదైనా పర్సన్ నుంచో ఎవరైనా కొత్తగా వస్తున్నారు మీ లైఫ్లో అంటే అస్సలు డినే చేయకండి, ఫ్లోయింగ్ ఎనర్జీలో ఉండండి. అలా జరుగుతుంది అని అంటే మీరు వాళ్ళని ఈ సోల్ కాంట్రాక్ట్స్ ఫినిష్ చేయడానికే కలుస్తున్నారు అని చెప్పేసి అనమాట. సో ఎప్పుడు అర్థమవుతుంది మీకు సోల్ కాంట్రాక్ట్స్ ఫినిష్ అయింది అని అంటే, మీకు తెలియకుండా ఏదో ఒక టైప్ ఆఫ్ పీస్ అనమాట. ఓ అంతా అయిపోయింది, ఇప్పుడు ఏం చేద్దాం అబ్బా లైఫ్లో అన్న ఫీలింగ్ వస్తుంది, 100% వస్తుంది, నేను చెప్తున్నాను. సో అప్పుడు ఆ సపరేషన్ కూడా అయిపోయి యూనియన్లోకి వస్తారు. అది స్పెషల్లీ హయ్యర్ లెవెల్ సోల్మేట్స్ ఉన్న వాళ్ళ కోసం. ఓకే, సో కొంచెం అర్థం అవ్వాలి అని చెప్పేసి ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. యూజ్ అయ్యే వాళ్ళకి అది లైక్ హెల్ప్ కావాలనుకున్న వాళ్ళకి అది హెల్ప్ అవుతుంది ఎనీవే. ఓకే, సో ఇది జరిగే ఛాన్సెస్ కూడా ఉంది. సపరేషన్, మీ సోల్ కాంట్రాక్ట్స్ అయితే డెఫినెట్లీ ఫినిష్ చేయడం అనమాట. అయితే ఒక చిన్న టిప్ చెప్తాను, అండ్ అగైన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వినండి, లేకపోయిన వాళ్ళు ఇట్స్ ఓకే, మీరు స్కిప్ చేసేయచ్చు. సో సోల్ కాంట్రాక్ట్స్ గురించి ఎలా అనంటే, ఇది మనము ఎంత ఇరిటేటెడ్గా చేస్తే ఈ సోల్ కాంట్రాక్ట్స్ అంత ప్రొలాంగ్ అవుతుంది. ఓకే, కానీ మీరు ఇష్టంతో యూనివర్స్కి మీరు ఏంటి అని అంటే, ఎవరైతే సోల్ కాంట్రాక్ట్స్ నేను కాంట్రాక్ట్ చేసుకొని వచ్చానో నా లైఫ్కి, నేను ఇక్కడ పుట్టడానికి ముందు వాళ్ళు తొందరగా పంపిస్తే నేను నా మనస్ఫూర్తిగా వీళ్ళతో నా సోల్ ఏదైతే కాంట్రాక్ట్స్ ఉందో అవన్నీ ఎండ్ చేసేస్తాను యూనివర్స్ అని చెప్పి మీరు ప్రే చేస్తే, ఆ కాంట్రాక్ట్స్ ఒకటి ఇట్లే అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది ఫ్లోతో. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు పెయిన్ అనిపించదు, చాలా జాలీగా అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఈ సోల్ కాంట్రాక్ట్స్ మీరు ఎప్పుడైతే ఫినిష్ చేస్తూ ఉన్నారో మేనిఫెస్టేషన్స్ ఎలా జరుగుతుందని అంటే, అసలు మీరు తెలియకుండానే మనీ అని చెప్పేసి, సక్సెస్ అని చెప్పి, రికగ్నిషన్, కొత్త పీపుల్, ఇలా అబండెన్స్, గుడ్ కర్మని రిసీవ్ చేసుకుంటారు అనమాట. ఆటోమేటిక్లీ చాలా స్ట్రాంగ్గా గుడ్ కర్మని రిసీవ్ చేసుకుంటారు. సో ఏంటది, మీకు మీ సోల్ పిలుస్తుంది, అది ఇప్పుడు ఏది మీరు నెరవేర్చాలి అని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ ఇంకోటి, ఏదైనా ప్లేస్కి సంబంధించో ఎవరి నుంచైనా సంబంధించి మళ్ళీ మీకు సైన్స్ వస్తున్నాయి, మళ్ళీ మీకు మీరు అక్కడికి వెళ్ళాలి, లేకపోతే ఈ పర్సన్కి కలవాలన్నట్లు అనిపిస్తే డెఫినెట్లీ దాని గురించి కొంచెం ఆలోచించండి. అక్కడ మీకు ఏదో సోల్ కాంట్రాక్ట్ ఉంది కాబట్టే ఇలాంటివి మీకు మళ్ళీ జరుగుతుంది అని చెప్పేసి. ఓకే, సో మీకు అది హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది సపరేషన్కి సంబంధించి అబాండన్మెంట్ అంటే, ఈ పర్సన్ సడన్లీ మాట్లాడకుండా దూరం అయిపోవడము, సైలెంట్ అయిపోవడము, ఇది చూపించవచ్చు. ఓకే, ఎనీవే మీరున్న ఎనర్జీ కూడా ఎలా ఉంది అని అంటే, దీన్ని పెద్దగా కేర్ చేసే సిచ్యువేషన్లో లేరు, ఫైర్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు మీ లైఫ్లో ఏమంటారు, మీరు మీ దాని మీద ఫోకస్ చేస్తున్నట్టు ఇక్కడ చూపిస్తుంది. సో ఇంకా ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో చూద్దాం. కొంచెం లాంగ్ రీడింగ్ అయింది, అఫ్కోర్స్ ఇయర్ మొత్తానికి కదా, కొంచెం లాంగ్ అవుతుంది. హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతోనే చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. చూద్దాం మరి ఆరకల్స్ నుంచి ఏంటి అని. సోల్ కాంట్రాక్ట్స్లో మెయిన్ కార్మిక్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ కోసం చాలా స్ట్రాంగ్గా ఇంపార్టెంట్ అది యాక్చువల్లీ. ఎందుకనంటే కార్మిక్ సిచ్యువేషన్ ఎండ్ చేయకపోతే లైఫ్ అంతా స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓకే, అది మీరు ఎంత తొందరగా ట్రిగర్ మీరు అర్థం చేసుకొని ఎంత తొందరగా మీరు కార్మిక్ సైకిల్స్ని ఎండ్ చేస్తే లైఫ్ అంతా పీస్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో చూద్దాము. ఫర్గివ్నెస్. సో మీ మంత్ర వచ్చేసి 2025లో ఫర్గివ్ చేస్తూ ఉండాలి. ఎందుకు నేను ఫర్గివ్ చేయాలి, ఈ పర్సన్ నాకు చాలా చేశారంటే అది ఈగో నుంచి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎంత ఆ ఈగో ఎప్పుడైతే మిమ్మల్ని హోల్డ్ బ్యాక్ చేస్తూ ఉంది అని అంటే, మీరు ఇంకా డివైన్తో అలైన్లో లేరు అని చెప్పేసి, ఆ పర్సన్ మీకు ఏది చేసినా సరే ఇట్స్ ఓకే ఫైన్, ఐ విల్ లెట్ గో అని చెప్పేసి ఫర్గివ్ చేసేసేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఎస్ కొన్నిసార్లు చాలా డీప్గా హర్ట్ అయిన సిచ్యువేషన్స్ ఉంటాయి, అంత ఈజీగా ఫర్గివ్నెస్ అనేది రాదు. సో ఎవ్రీడే ఒక 0.1% అలా చేస్తూ కంప్లీట్లీ. అండ్ ఫర్గివ్నెస్ వచ్చేసి వేరే వాళ్ళకి కాదు, మన కోసమే. ఓకే, హ్యాపీనెస్. డెఫినెట్లీ 2025లో మీరు హ్యాపీనెస్ కూడా రిసీవ్ చేసుకోబోతున్నారు. కొంతమందికి బీచ్ కూడా వెళ్తున్నట్లు అనిపిస్తుంది చూస్తుంటే 2025లో. గోయింగ్ ఫార్వర్డ్, ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ కొత్త ప్లేసెస్కి వెళ్ళే ఛాన్సెస్ చూపిస్తుంది మీకు 2025లో. ఇంకొకటి లాస్ట్ వచ్చేసి యాక్షన్. అఫ్కోర్స్ మన రీడింగ్ స్టార్ట్ అయిందే దాంతో, రైట్.
సో ఎస్, ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఇది వచ్చేసి ఓవర్ వ్యూ 2025కి ఎలా ఉండబోతుందని ఇన్ డెప్త్ ఎనివే మీకు తెలిసిందే, నేను మళ్ళీ చేస్తానని చెప్తున్నాను, రైట్? సో ఈ రీడింగ్ మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.